మొదటికే మోసం అనే కథను మీకు చెప్పాలనుకుంటున్నా. సో కథ ఏంటంటే, ఒక అడవిలో మన డైలాగ్ వాళ్ళకి తెలుసు కదా, ఏంటా డైలాగ్? ఈ పాడ్కాస్ట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. ఒక అడవిలో సింహం, చిరుతపులి కలిసి ఉండేవి. రెండిటికి వయసు అయిపోవడంతో పెద్దగా వేటాడలేకపోయేవి. ఉన్న దాంట్లోనే ఏదోలా సరిపెట్టుకునేవి. ఒకసారి వాటికి వరుసగా వారం రోజుల పాటు పాపం తినడానికి ఏమీ దొరకలేదు. ఆకలితో నకనకలాడిపోయాయి. అదే సమయంలో వాటికో జింక పిల్ల కనిపించింది. అప్పుడు సింహం ఇలా అంది, మిత్రమా, మనం ఎవరికి వారే వేటాడుతుంటే జంతువులు పారిపోతున్నాయి. కాబట్టి ఈసారి ఇద్దరం కలిసి చెరువు వైపు నుంచి ఆ జింక పిల్లను మీద దాడి చేసి ఆ జింక పిల్లని చంపేద్దాం. అప్పుడు మనకు ఆకలి తీరుతుంది అని చెప్పింది. దానికి చిరుతపులి సరే అంది. రెండూ కలిసి తెలివిగా వేటాడడంతో జింక పిల్ల దొరికిపోయింది. దాంతో వాటి సంతోషానికి అవధుల్లేవు. అయితే సింహం మాత్రం, మిత్రమా, కలిసి వేటాడాలన్న ఆలోచన మొదట నాకొచ్చింది కదా, అందుకే ముందు నేనే తింటాను అంది. దానికి చిరుతకు ఎక్కడ లేని కోపం వచ్చింది. దాంతో ఇలా అంది, అక్కడ ఉన్నదే చిన్న జింక పిల్ల, ముందు నువ్వు తింటే మొత్తం తినేస్తావు. ఇద్దరం కలిసి వేటాడాం కాబట్టి ఇద్దరం కలిసే తిందామని చిరుతపుల్లి సింహంతో చెప్పింది. దానికి సింహం ఒప్పుకోలేదు. మాట పెరిగింది, గొడవ పెద్దగైంది. అసలు నీకు వాటని ఇవ్వను పో, ఏంటి నీకేంటో సహాయం అడిగానని చెప్పి ఇలా చేస్తున్నావు, నాకు ఆకలిగా ఉంది, నేను తింటాను అని సింహము చిరుతపులిని మీద కోప్పడింది. మొత్తం నేనే తింటా పో, అసలు నీకు వాటాని ఇవ్వను అని గట్టిగా అంది. అప్పుడు చిరుత కూడా, నువ్వు తింటే నువ్వు ఊరుకుంటానా, నీకే నేను ఇవ్వను, మొదట నేనే తింటాను పో అని అది కూడా గట్టిగా సింహం మీదకి కోపంతో అన్నది. ఈ గొడవంతా చెట్టుచాట నుంచి ఒక గుంట నక్క గమనించసాగింది. అసలే ఈ రెండు కూడా ముసలివి అయిపోయినాయి. వాటికి ఓపిక లేదు వేటాడడానికి. ఏదో పాపం దొరికిన దాంతో ఆనందించి తినాలి కదా, తినకుండా ఏం చేస్తున్నాయి, అవి గొడవ పెట్టుకుంటున్నాయి. ఇక ఆ నక్క గమనించి, అసలే ఈ ముసలి చిరుతపులి ముసలి సింహం కదా, వీళ్ళ దగ్గర నుంచి మోసం చేసి ఎలాగైనా ఆ చచ్చిపోయిన జింక పిల్లని తీసుకొని హాయిగా తినేద్దామని అనుకొని ఏం చేసింది, గొడవ పడి సింహం చిరుతపులి అలసిపోయి అక్కడ మూలకు కూలబడ్డాయి. అదే అదనుగా అక్కడ వచ్చిన గుంటనక్క గబుక్కున జింక పిల్లను లాక్కొని పారిపోయింది. అయ్యో, కలిసి పంచుకోకుండా గొడవపడి ఉన్న ఆహారాన్ని వదులుకున్నాం కదా, ఇక మళ్ళీ మనకు పస్తులేనా అని ఎంతో బాధపడ్డాయి సింహం చిరుతపులి. ఓకేనా? మరి ఈ కథ ద్వారా తెలిసే నీతి ఏంటి రేయాన్ష్? ఎప్పుడు చూసినా కలిసే తినాలి. అంటే కలిసి ఉన్న దాంట్లోనే తృప్తి చెందాలి. అతి ఆశ దుఃఖానికి చేటు. ఇక్కడ అతి ఆశ ఎక్కువ పడ్డది ఎవరు? సింహం. మొత్తం తనకే కావాలన్నది. కానీ ఇద్దరు కలిసి కదా వేటాడింది. అలా మోసం చేయాలని చూసి మొదటికే మోసమైందా లేదా? అది కాబట్టి కథ పేరు మొదటికే మోసం.